గుడ్ ఈవినింగ్ టు ఆల్. మేడం స్పీకర్ ప్లీజ్. ఈనాటి మోడల్ యూత్ పార్లమెంట్ కండక్ట్ చేసిన రిపుల్స్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు జంగం గంగాధర్ గారికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా రిపుల్స్ తల్లిదండ్రులకు, మరియు ఇక్కడ ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యానికి, అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు మరియు కంగ్రాచులేషన్స్ కూడా. నాకు ఈ పార్లమెంటు అంటే ఈ మోడల్ పార్లమెంటు చూస్తుంటే ఒక 20-25 ఇయర్స్ తర్వాత ఇందులోంచి ఎవరన్నా ఒకరు ఎంపీగానో మినిస్టర్ అయ్యి మళ్ళీ ఇదే రిపుల్స్ యాజమాన్యానికి వచ్చి అనిల్ సార్ గారికి, సార్ నేను మీ శిష్యుల్ని మీ శిష్యురాల్ని, నేను మీ ఆ రోజు 2025 ఏప్రిల్ 4వ తేదీ నాడు జరిపిన మోడల్ పార్లమెంటును ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా రాజకీయాలకు వచ్చిన అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా అపోజిషన్ లీడర్స్ చాలా గట్టిగా మాట్లాడారు. విద్యా హక్కు చట్టం గురించి కానీ, పోక్సో యాక్ట్ గురించి కానీ, ముఖ్యంగా రైతు చట్టాల గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఒకవేళ రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎవరైనా పేరెంట్స్ ఇక్కడ ఉండి వాళ్ళకు మనం అర్థం చేసుకోగలిగితే, అంటే వాళ్ళు కనుక అర్థం చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరే పాఠశాలలో రాగానే చదవడము, హోంవర్క్స్ ఇవే కాకుండా ఇట్లా ఒక కొత్తదనం ఉంటుందా, దేశం కోసం పిల్లలకు అంటే సమాజం కోసం ఆలోచించే విధంగా పాఠశాలలో కూడా బీజాలు నాటుతున్నారా అనే విషయాన్ని పేరెంట్స్ గ్రహిస్తున్నారు. నిజంగా ఈరోజు అంటే ఒక మూస ధోరణికి అలవాటైపోయింది విద్యా విధానం. రావాలి, హోంవర్క్స్ చేయాలి, ఇంటికి పోగానే మళ్ళీ రావాలి, అట్లాంటివి కాకుండా ప్రతిసారి దాదాపు 6 ఇయర్స్ అవుతుంది. 2018లో ఎస్టాబ్లిష్ అయింది, 2025 చాలా అనిల్ సార్ ఒక మంచి ఉద్దేశంతో మరి ఆయన యొక్క సాఫ్ట్వేర్ కెరీర్ను వదులుకొని మరి ఒక రూరల్ ఏరియాలో కూడా ఒక మంచి విద్యను అందించాలని ఒక లక్ష్యంతో మరి మనకి ఇక్కడ బిచ్కుందలో స్థాపించి చాలా మంచి విద్యను అందించినందుకు వారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి స్పీకర్ గారి తండ్రిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యాజమాన్యాన్ని అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ వీళ్ళ యొక్క స్ఫూర్తిని చూసి చాలా ఇంప్రెస్ అయినాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు.